హలో ఎవ్రీవన్. దిస్ ఇస్ మోహన్. జనవరి 17, 2025 ఒక గెస్ట్‌తో మీ ముందుకొచ్చాను. పేరు మోహన్ కృష్ణ. సో, ఒక మోహన్ ఇంకో మోహన్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. సో, రీసెంట్‌లీ డిక్లేర్డ్ డిసెంబర్ 2024 సీఏ ఫైనల్ రిజల్ట్స్‌లో తను ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ అవటమే కాదు, ఒక రెప్యూటెడ్ ఆడిట్ ఫర్మ్‌లో ఆర్టికల్‌షిప్ చేయటమే కాదు, తనే మెట్రో సిటీ నుంచి రాలేదు. ఒక చిన్న టౌన్ నుంచి వచ్చి స్టార్టింగ్ ఫ్రమ్ ఎంఈసీ టు సీఏ ఫైనల్ ఎక్కడ సెకండ్ అటెంప్ట్ లేకుండా తను క్వాలిఫై అవ్వటమే కాదు, సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా ర్యాంక్ కూడా తెచ్చుకున్నాడు. అండ్ సీఏ ఫైనల్ రిజల్ట్స్లో ఇచ్చేది ఓన్లీ 50 ఆల్ ఇండియా ర్యాంక్స్, మై డియర్ స్టూడెంట్స్. అన్లైక్ ఐఐటి, అన్లైక్ నీట్, ఇక్కడ ఓన్లీ 50 ర్యాంక్స్ మాత్రమే ఇస్తారు. లిమిటెడ్గా ఇచ్చేటువంటి 50 ర్యాంక్స్లో తన సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ తీసుకొని ర్యాంక్ తెచ్చుకోలా, వెరీ ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంక్ తెచ్చుకున్నాడు. సీఏలో కానీ సీఎంఏలో కానీ ఫెయిల్ అవటం క్రైమ్ కాదు, సరిగ్గా ప్రయత్నం చేయకపోవటం క్రైమ్. అది చాలా తప్పు. సో, సెకండ్ అటెంప్ట్లో పాస్ అయినా పర్లా, థర్డ్ అటెంప్ట్లో పాస్ అయినా పర్లా, 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయిన తర్వాత కూడా ఫోర్త్ అటెంప్ట్ పట్టుదలగా చదివి పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా గ్రేట్. అన్డౌటెడ్లీ వాళ్ళు కూడా గ్రేట్. సో, ఎనీహౌ, లెట్స్ జంప్ ఇంటు ద ఇంటర్వ్యూ. పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ని మోటివేట్ చేయాలి. మరి పేరెంట్స్ కూడా అర్థం కావాలి కదా. ఫెయిల్ అవ్వగానే చాలామంది పేరెంట్స్ ఫస్ట్ ఏమంటారు, ఎందుకురా ఫెయిల్ అయ్యావు, ఫెయిల్ అవ్వకుండా ఉండాల్సిందిరా. కానీ వాళ్ళకి అప్పిచ్చి తెలియదు సీఏ ఎలాంటి ఎగ్జామ్, సీఎంఏ ఎలాంటి ఎగ్జామ్. మరి పేరెంట్స్ని కూడా ఎన్లైట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలంటే ఇది ఇంగ్లీష్లో కాదు, తెలుగులో ఉండాలనే ఉద్దేశంతో మేమిద్దరం ఈ వీడియో తెలుగులో చేస్తున్నాం. మోహన్ కృష్ణ, మన ఇద్దరికి ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, ఇది అబ్సల్యూట్లీ అవేర్నెస్ వీడియో. అండ్ ఒక డిస్క్లైమర్. సో, తనకి సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. సీఏ ఇంటర్లో తను మన దగ్గరే చదివాడు, ఎంఈసీ తను మన దగ్గరే చదివాడు, సీఏ ఫౌండేషన్ మన దగ్గరే చదివాడు. చాలా క్లియర్గా డిస్క్లైమర్ ఏంటంటే, తనకు వచ్చినటువంటి ఆల్ ఇండియా ర్యాంక్ 100% క్రెడిట్ తనదే. ఎందుకు? సో, డెఫినెట్లీ మా ఫ్యాకల్టీ కావచ్చు, ఏ ఫ్యాకల్టీ అయినా సరే, క్లాస్ చెప్పిన ప్రతి స్టూడెంట్ పాస్ అయిపోతున్నాడు ఏంటి. సో, ఆల్ ఇండియా ర్యాంక్ రాగానే మా ర్యాంక్ మా ర్యాంక్ మా ర్యాంక్ అని చెప్పి ఎగబడితే మరి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మాదేం తప్పులేదా? సో, అందుకని చాలా హంబుల్గా ఏం చెప్తున్నానంటే, తనకు వచ్చినటువంటి ర్యాంక్ 100% క్రెడిట్ గోస్ టు ద స్టూడెంట్. మా టీం తనకు కావాల్సిన రిసోర్సెస్, సపోర్ట్ ఇచ్చారంతే, నథింగ్ ఎల్స్. అండ్ సీఏ ఫైనల్లో మా రోల్ ఏంటంటే, జస్ట్ లైక్ ఎనీ అదర్ స్టూడెంట్, తనకి వీడియో క్లాసెస్ ప్రొవైడ్ చేసామే తప్ప ఇంకేమీ సపోర్ట్ మేము ఇవ్వలేదు. సో, ఆ క్రెడిట్ మొత్తం తనదే. ఎందుకు మరి మీ ముందుకు తీసుకొచ్చాను, మోటివేట్ అవుతారని. భయంతో ఇబ్బంది పడేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. సీఏ కోర్స్ అయినా సీఎంఏ కోర్స్ అయినా సరే, అంటే ఈ రా లాంగ్వేజ్ వాడకూడదు కానీ భయంతో చచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. హెల్త్ పాడు చేసుకునే పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ కోర్స్ని క్విట్ చేసి చెప్పే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది మరో స్టూడెంట్కి జరగకూడదని మోహన్ కృష్ణని తీసుకొచ్చాను, ఇంకా నథింగ్ ఎల్స్.